ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జపన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. నీ దేవుడైన యెహోవా నీ మధ్యనున్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును, ఆయన బహు ఆనందముతో నీ యందు సంతోషించును. నీ యందు తనకున్న ప్రేమను బట్టి శాంతం వహించి నీ అందలి సంతోషం చేత ఆయన హర్షించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాట దేవుడు తన బల ప్రభావాలతో తన ప్రజల మధ్య ఉన్నాడన్న మాట. ఆయన సన్నిధి మన మధ్యలో ఉండడం ఇంకేం కావాలి మనకు? ఆయన సన్నిధి మనల్ని శాంతి సమాధానాలతో, నిరీక్షణతో ఉత్తేజపరచడానికి అది చాలు. అంతేకాదు, బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. అలాంటి దేవుడు మన మధ్య అనగా తన సమాజం మధ్య ఉండటం, దానిని బట్టి దేవుని స్తుతించాలి. మనం ఆయన సన్నిధిని మాత్రమే కలిగి ఉండడం కాదు, కానీ ఆయన రక్షణ కార్యం కూడా దేవుడు మనకు అనుగ్రహించాడు కదా. అవును, ఆయన రక్షించు దేవుడు. యేసు ఎప్పుడూ రక్షిస్తూనే ఉంటాడు. ఆయన మనల్ని రక్షించే శక్తివంతుడు కనుక మనము ఏ అపాయానికి భయపడకూడదు. ఆయన ఎన్నటికీ మారనివాడు. ఆయన మనలను ప్రేమిస్తూ అలా ప్రేమించడంలో సంతోషిస్తాడు. ఆయన మనల్ని ప్రేమించటం ఎప్పటికీ మానుకోడు. అందుకు లేఖనములో ఆయన ఇలా చెప్పారు, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అలాగే అతడు నా నామం ఎరిగినవాడు గనుక నేను అతన్ని గనపరచెదను అని లేఖనములో అనడం చూస్తాం. అతడు నాకు మొర్రపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలోనైనా అతనికి తోడయుండుదును, అతన్ని విడిపించి గొప్ప చేసేదను, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. అందుకని ప్రియులారా, మనల్ని ప్రేమించే దేవుణ్ణి ప్రేమించి మనల్ని రక్షించే దేవుణ్ణి స్తుతించి ఆరాధించుదాం. అటు బాధ్యత దేవుడు మనందరకు దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. మీరు మమ్మల్ని రక్షించే దేవుడుగా, మీ యొక్క రక్షణను బట్టి, మీ సహాయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మీరు మాతో ఉండే దేవుడుగా, మమ్మల్ని రక్షించే దేవుడుగా, మమ్మల్ని ప్రేమించే దేవుడుగా, మమ్మల్ని మరవని దేవుడుగా మీకు వందనాలు చెల్లిస్తూ, మేము మిమ్మల్ని ప్రేమించి మీ దగ్గర ప్రార్థించి మీ తోడుని ఆశీర్వాదం పొందుకునే వారిగా ఉండగలగటానికి సహాయం చేయండి. ప్రార్థనలో నాతో పాటు వాక్యము నేర్చుకుని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ఈ పిల్లల్ని మీరు కలిగినంతటిని దీవించండి. చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను దీవించండి. వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి వివాహాలు అవ్వటానికి, వివాహాలు అయిన వారికి గర్భఫలం ఇమ్మని, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి ఇమ్మని, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, వీరిని మీరు కలిగినంతటిని దీవించమని, మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు మీ పిల్లలకి మీరు సహాయం చేయమని, మా ప్రార్థన విన్నందుకు, సహాయం చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువారి పేరట స్తుతించి ప్రార్థించి
అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.